భక్తులందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా ఖైరతాబాద్ పెద్ద గణేశుడి పనులు మనం చూస్తున్నాం. దాదాపు పూర్తయిపోయినాయి. ఇప్పుడు రంగుల పని స్టార్ట్ అయింది. మొత్తం విగ్రహం సంబంధించిన ఫినిషింగ్ వర్క్ అంతా నడుస్తున్నది. అంటే ఓ వైపేమో విగ్రహానికి సంబంధించిన డిజైన్, అంటే మనకు ఫస్ట్ స్థూలంగా ఉన్న పనులన్నీ పూర్తయిన తర్వాత సూక్ష్మంగా ఉన్న పనులు స్టార్ట్ చేస్తారు. అంటే నగలు, తర్వాత పంచె మీద, తర్వాత కండువా మీద ఉన్న ఈ డిజైన్లు ఉంటాయి కదా, అంచుల దగ్గర నుంచి కూడా ఈ డిజైన్లన్నీ వేస్తుంటారు. ఇప్పుడు ఆ పనులన్నీ కూడా దాదాపు పూర్తయిపోయినాయి. ఇప్పుడు వైట్ కలర్ వేస్తున్నారు. వైట్ కలర్ అయిన తర్వాత ఈ వైట్ కలర్ వేయడానికి కూడా ఒక 2 days పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇతర రంగులు వేస్తుంటారు. ఇప్పుడు విగ్రహానికి సంబంధించిన రంగులు స్టార్ట్ అయినాయి కదా, ఈ రంగులకు ఎట్లుంటాయంటే పనులు మొత్తం నగలకు, తర్వాత బాడీ కలర్స్ ఇవన్నీ వేస్తుంటారు. ప్రస్తుతం మనము చూస్తున్నాము అక్కడ పైన స్వామివారి చేతుల వరకు కూడా కర్టెన్స్ వేసిరు. అంటే పైన రంగుల పని జరుగుతున్నప్పుడు ఇట్లా మనకు ఏంటంటే పూర్తి స్థాయిలో ఇంకా దర్శనం అనేది మనకు చూపించారు. ఇప్పుడే రంగుల పని పూర్తయిన తర్వాత చూపిస్తారు. అంతవరకు కూడా మనకు స్వామివారికి ఇట్లా ఒక కట్టెనేసి మనకు చూపిస్తుంటారు. స్వామివారికి సంబంధించిన రంగుల పనులు ఒకసారి మన దగ్గర నుంచి పరిశీలిద్దాము. ఇక్కడ కొంతమంది కార్మికులు పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు. ఎప్పుడైనా సరే విగ్రహానికి మెయిన్ కలర్స్ వేయాలంటే డిఫరెంట్ కలర్స్ వేయాలంటే ఫస్ట్ బేసిక్ కలర్ వైటే వేస్తారు. వైట్ వేసిన తర్వాత దాని మీద నుంచి ఇతరత్ర కలర్లు వేస్తుంటారు. ఇక్కడ కొంతమంది కార్మికులు చేతి దగ్గర వైట్ కలర్ వేస్తున్నారు. ఫస్ట్ స్మూత్నెస్ చేసి ఆ స్మూత్నెస్ ఆరిన తర్వాత అక్కడ వైట్ కలర్ వేస్తారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో విగ్రహానికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ ఎట్లా జరిగిందో చూద్దాము. ఇక్కడ మనకు పాదాల దగ్గర నెయిల్స్ నుంచి కూడా మొత్తం అంతా కూడా సెట్ అయిపోయింది. మనం ఇక్కడ స్వామివారి పంచె మీద అంచు చూస్తున్నాం కదా, దాని మీద కూడా మంచి డిజైన్ వేసారు. మనకి ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి ఈ కర్రలన్నీ అడ్డం వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ కర్రలన్నీ తీసేస్తారో అప్పుడు స్వామివారి దివ్యమంగళ రూపం మనకు భారీ స్థాయిలో మనకు దర్శనం ఇస్తుంది. ఇప్పుడు ఇంకా మనం ఈ వర్క్ జరుగుతున్న సందర్భంగా కర్రల చాటున ఉన్న స్వామివారు కొంచెం మనకు అస్పష్టంగానే కనబడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఒక ఆర్టిస్టు అక్కడ డిజైన్ అంతా కూడా చేస్తున్నాడు. ఒకసారి మనం చూద్దాం ఎట్లా చేస్తున్నాడు అనేది. స్వామివారి కాళ్ళ దగ్గర పంచె ఉంది, అక్కడ అంచు మీద డిజైన్ అంతా కూడా చేతితోనే చేస్తున్నాడు. మెయిన్గా ఈ సూక్ష్మమైన పని అంతా కూడా చేతితోనే నడుస్తుంటుంది. చాలామంది కార్మికులు ఇట్లా ఈ కర్రల మీద కూర్చుంటే పని చేస్తుంటారు. ఇక్కడ మూషికం వర్క్ కూడా మనం చూడొచ్చు. ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. దీనికి ఓన్లీ రంగులే మిగిలి ఉన్నాయి. అలా ఇటు పక్కన మనకు రాహుకేతువుల విగ్రహాలు పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఇటువైపు ఉన్నదేమో రాహువు, ఇటువైపు ఉన్నదేమో కేతువు. ఇక్కడ రాహు దిగువ భాగమేమో మనకు పాము రూపంలో కనబడుతుంది. పాము మీద ఉన్న డిజైన్ కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు ఏమో కేతువు దేవుడి రూపంలో మామూలుగా మానవ ఆకారంలోనే ఉంటారు. తర్వాత పైన పడగ రూపం అనేది తలపైన వస్తుంది, పాము పడగ. ఇక్కడ దిగువనేమో పాము, అక్కడ పైన పాము. వర్క్ అంతా నడుస్తున్నది మొత్తానికి. ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం లోపలికి కొనిస్తలేరు, కొంచెం ఒకసారి చూద్దాము. స్వామివారి ఎడమ చేతిలో ఒక గద వస్తుంది. ఆ గద చూస్తున్నాం కదా, గద మీద డిజైనింగ్ అంతా కూడా పూర్తయింది. దాని మీద నుంచి ఇప్పుడు వైట్ కలర్ వేసి ఆ తర్వాత దాని మీద నుంచి మళ్ళీ డిఫరెంట్ కలర్లు వేస్తారు. అంటే ఇప్పుడు గద మీద మనకు గోల్డ్, తర్వాత డైమండ్స్, ఇటువంటి కలర్లన్నీ వస్తుంటాయి. ఇంకా పని అంతా జరగాల్సింది. ఇట్లా పెద్ద గణేశుడి పక్కన మనకు 2 ఉపమండపాలు వస్తాయి. ఇక్కడ ఇదొక ఉపమండపము, ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న ఉపమండపము. దీంట్లో శివపార్వతుల కళ్యాణం ఘట్టము మనకు ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. శివుడు, పార్వతి, తర్వాత విష్ణుమూర్తి, శివపార్వతుల కళ్యాణము. తర్వాత ఇక్కడ పార్వతీ అమ్మవారు చేతిలో దండ పట్టుకొని ఉన్నారు. దండ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఫ్లవర్సు, తర్వాత అమ్మవారి చేతి మీద ఉంగరాలు, నగలు, కిరీటము, ఇట్లా ప్రతిదీ కూడా డిజైన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. కేవలం పెయింటింగ్ ఒకటే మిగిలిపోయింది. ఆల్మోస్ట్ 90% ఇక్కడ పనులు పూర్తయినాయని చెప్పొచ్చు. గణేశుడి పైభాగంలో తల దగ్గర, కిరీటం దగ్గర ఇక్కడ అంతా కూడా రంగులు వేస్తున్నారు. ఈ కర్టెను వేసిరు. రంగులు అవుతున్నప్పుడు మనకు జరుగుతున్న దశలో చూపించరు. మొత్తం ఎప్పుడైతే రంగులు కంప్లీట్ అవుతాయో పైనుంచి రంగులు వేసుకుంటూ వస్తున్నారు. ఎట్లా రంగులు కంప్లీట్ అవుతాయో అట్లా కిందికి కర్టెన్ వేసుకుంటూ వస్తారు. మొత్తం రంగుల పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఈ కర్రలన్నీ తీసేసి ఒక్కసారిగా మొత్తం స్వామివారిని మనకు చూపిస్తారు. అంటే సర్ప్రైజింగ్గా ఉండాలి కదా, అట్లా అందుకోసము కర్టెన్ వేసుకుంటూ వస్తున్నారు. అట్లాగే మనం ఇప్పుడు కుడివైపు ఉన్న ఉపమంటపాన్ని చూద్దాము. ఇక్కడ శ్రీనివాస కళ్యాణ ఘట్టము, పద్మావతి అమ్మవారు, శ్రీనివాసుడు, తర్వాత మధ్యలో ఒక మహర్షి ఉన్నారు. తర్వాత
ఇక్కడ ఈ కళ్యాణ ఘట్టం, ఇక్కడ కూడా విగ్రహాల డిజైన్ ఒకసారి చూద్దాము. శ్రీనివాసుడు, పద్మావతి అమ్మవారు, మధ్యలో ముని. విగ్రహాలన్నీ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. పాదాల దగ్గర నుంచి కూడా చాలా అద్భుతంగా పూర్తి చేశారు. చాలా కళాత్మకంగా తయారు చేశారు విగ్రహాలని. నగలు, డిజైను, తర్వాత డ్రెస్సింగు, అసలు వీటికి రంగులు వేసిన తర్వాత ఇంకా మహా అద్భుతంగా కనబడతాయి మనకు. ఇప్పుడు ఇది కుడివైపు ఉన్న ఉపమంటపం అన్నమాట. కుడివైపు ఉపమంటపంలో శ్రీనివాస కళ్యాణ ఘట్టము. ఇక ఈసారి ఖైరతాబాద్ గణేశుడి మండపం దగ్గర ప్రత్యేక ఆకర్షణ అంటే మనకు అయోధ్య బాలరాముడి విగ్రహము. ఈ విగ్రహానికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. ఇది స్పెషల్, దీనికి కొంచెం టైం తీసుకుంటున్నారు. ఇక్కడ బాలరాముడు వెనకాల ఒక ఆర్చ్ ఉంది. ఆర్చ్ మీద దశావతారాలు వస్తాయి. విష్ణుమూర్తి దశావతారాలు అన్నీ కూడా ఆవిష్కరించే విధంగా ఆర్చ్ మీద డిజైన్ చేస్తారు. ఇక బాలరాముడేమో సేమ్ మనకు అయోధ్యలో ఉన్న రూపమే ఇక్కడ దర్శనం ఇచ్చేలాగా విగ్రహాన్ని తయారు చేశారు. ఎడమ చేతిలో ధనస్సు, తర్వాత కుడి చేతిలో ఒక బాణం వస్తుంది, విల్లు. అదంతా ఇంకా ఫినిషింగ్ వర్క్ జరగలేదు ఈ విగ్రహానికి. ఫినిషింగ్ వర్క్ జరిగిన తర్వాత ఇట్లా స్మూత్గా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం గమనించవచ్చు, ఇక్కడ కొంచెం రఫ్గా ఉంది విగ్రహము. ఇక్కడ మనం ఇప్పుడు వినాయకుడి విగ్రహంతో ఒకసారి కంపేర్ చేసినా స్మూత్గా ఉంది. అంటే ఈ స్మూత్నెస్ అంతా ఇప్పుడు ఇక్కడ రావాల్సింది రాముడి విగ్రహానికి. ఎప్పుడైతే ఆ స్మూత్నెస్ కంప్లీట్ అవుతుందో అప్పుడు ఒకటి బేసిక్ కలర్ వైట్ కలర్ వేస్తారు. ఆ వైట్ కలర్ వేసి దాని మీద నుంచి ఇంకా ఇతరత్ర రంగులు వేస్తారు. ఇక్కడ పెద్ద గణేశుడికి, తర్వాత శ్రీనివాస కళ్యాణము, శివపార్వతుల కళ్యాణము, ఈ ఘట్టాలంటికి కూడా మొత్తం డిఫరెంట్ రంగులు వేసినప్పటికీ కూడా బాలరాముడికి మాత్రం సేమ్ మనకు అయోధ్యలో ఉన్నట్టుగా ఓన్లీ నల్ల కలరే వేస్తారు. అంటే మనకు అయోధ్యలో బాలరాముడి విగ్రహము నల్లరాయితో తయారు చేశారు కదా, సేమ్ అట్లనే నల్లరాయే ఉంటుంది ఇక్కడ కూడా. మొత్తం నల్లరాయి వచ్చే విధంగానే అదే కలర్ వేస్తారు, నీలమేఘశ్యాముడి రంగు కాబట్టి. కాకపోతే ధనస్సు మాత్రం గోల్డ్ కలర్లో వస్తుంది. ఆ తర్వాత విల్లు కూడా గోల్డ్ కలర్లో వస్తుంది. ఇక కిరీటము, ఇవన్నీ నగలు అవి మాత్రం గోల్డ్లో ఇచ్చేసి మొత్తం బాడీ కలర్ అంతా కూడా నల్లరాయితో చేసిన విగ్రహంలాగా మనకు అయోధ్య విగ్రహాన్ని చూసినట్టు అనిపించే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయోధ్యలో ఏ విధంగానైతే మనకు నల్లరాయితో చేసిన బలరాముడి విగ్రహం దర్శనం ఇస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ అట్లా రూపం తీసుకొస్తున్నారు. ప్రతిదీ డీటెయిలింగ్గా చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ కింద పీఠం కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు. ఫ్లవర్ డిజైన్ ఇది. అటు గణేశుడి విగ్రహం దగ్గర కూడా పీఠం దగ్గర కింద అంతా కూడా మొత్తం ఫ్లవర్ డిజైనింగే వస్తుంది. మూషికం చాలా పెద్దగా వచ్చింది. రాహుకేతువుల పీఠం కూడా చాలా ఫ్లవర్ డిజైను చాలా అందంగా రూపొందించారు. ఇక్కడ దేవతామూర్తి అంతా కూడా ఇట్లా నిజంగా మానవ రూపంలో మనకు చాలా డీటెయిలింగ్గా మనకు దర్శనం ఇస్తున్నారు. ఎస్పెషల్లీ ఆర్టిస్టులు అంటే మనకు బాడీ అంతా తయారు చేయడం ఒక ఎత్తు అయితే, ముఖ కవలికలు తీసుకురావడం చాలా చాలా కళాత్మకంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ పని కూడా గమనించవచ్చు. చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. మొత్తం గణేశుడి పనులన్నీ పూర్తయిన తర్వాత రంగులన్నీ వేసిన మొత్తం మనకి ఈ రూపంలో దర్శనమిస్తాడు గణేశుడు. తర్వాత ఇటు ఉపమంటపాలలో శ్రీనివాస కళ్యాణము, శివపార్వతుల కళ్యాణం ఇవన్నీ కూడా ఇట్లా దర్శనమిస్తాయి. కొంచెం యాజ్ ఇట్ ఈజ్ మనకు పెద్ద గణేశుడు ఈ డిజైన్లో ఉన్నట్టే వస్తున్నాడు. కాకపోతే ఇటు శ్రీనివాస కళ్యాణము, తర్వాత శివపార్వతుల కళ్యాణ ఘట్టాలు మాత్రం కొంచెం డిఫరెంట్గా, అంటే ఈ డిజైన్లో ఉన్నదానికి డిఫరెంట్గా వస్తుంది. మనకు ప్రాథమికంగా ఇలాంటి డిజైన్ చేసినప్పటికీ కూడా నిర్మాణ సమయంలో అంతా ఇంప్రూవైజ్ చేశారని చెప్పొచ్చు. ఇంకా ఇక్కడ బాలరాముడి విగ్రహం యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, రాహుకేతుల విగ్రహం కూడా యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, పెద్ద గణేశుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ వస్తున్నాడు. కేవలం మనకు శ్రీనివాస కళ్యాణము, శివపార్వతుల కళ్యాణము ఈ ఘట్టాలని ఆవిష్కరించే విగ్రహాలు మాత్రం కొంచెం భిన్నమైన రూపంలో వస్తున్నాయి. అంటే డిజైన్కు భిన్నంగా వస్తున్నాయి. ఇవి కొంచెం ఇంప్రూవైజ్ చేశారని చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఆర్టిస్టులు వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఎట్లా చేస్తున్నారో చూద్దాము. కేతు దగ్గర ఒక ఆర్టిస్టు డిజైన్ వేస్తున్నాడు, చూస్తున్నాము ఎట్లా చేస్తుండో కాస్త గమనిద్దాము.
भैया क्या काम चल रहा है अभी? ये उसका कपड़ा का बॉर्डर जो होता है, कपड़ा का बॉर्डर, ये धोती का बॉर्डर चल रहा है। ठीक ये है। बॉर्डर नहीं लगेगा तो वो अच्छा नहीं लगेगा, ये बॉर्डर करेगा तो ये सबसे अच्छा लगेगा। इधर मेरा 4 साल हो गया इधर। वो अलग बना के अटैच करना, क्या वो अलग बना के अटैच कर रहे हैं। अटैच कर रहे हैं? ठीक है, वो अलग बनाते हैं पूरा हाँ पहले। भाई ना इधर ठीक है। ये तो हर साल इधर काम करते हैं आप? मेरे 4 साल हो गया इधर। ये गणेश जी का काम कर रहे हैं, मेरा 4 साल हो गया कहाँ से इधर। आप? उड़ीसा से। ठीक है। उड़ीसा इधर काम करेगा तो मेरे को अच्छा लग रहा है। 4 साल मेरा काम कर रहा है इधर। ठीक है। 4 साल हो गया, मेरे को दिक्कत नहीं लग रहा है। सुबह 6 बजे तक आया और रात 9 बजे तक गया। मेरे को अच्छा लग रहा है इधर काम करने के लिए। तो मूर्ति का क्या काम बाकी है अभी? अभी बाकी पेंटिंग हुआ और मिट्टी का काम फिनिश हो गया। अभी बाकी है खाली पेंटिंग का काम। पेंटिंग का काम दूसरा लोग आएगा और कल से पेंटिंग का काम हो जाएगा, चालू हो जाएगा। ఇక్కడ ఎడమవైపు ఉపమంటపంలో శివపార్వతుల కళ్యాణ ఘట్టం ఉంది కదా, దీంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలన్నీ కూడా, ముఖ్యమైన ఆయుధాలు కావచ్చు, తర్వాత దండలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కొన్ని విడివిడిగా తయారు చేసి కూడా అటాచ్ చేస్తారు. డ్రెస్ల మీద డిజైన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఒక ఆర్టిస్టు చక్రం, విష్ణు చక్రం తయారు చేసిండు. తయారు చేసిన విష్ణు చక్రాన్ని ఇక్కడ అటాచ్ చేస్తారు. మనకు ఇటు శివుడు పార్వతి మధ్యలో విష్ణువు ఉన్నాడు కదా, విష్ణు అక్కడ వెనకాల చేతి మీద ఆ వేలుకు ఈ చక్రాన్ని అటాచ్ చేస్తుంటారు. చూపుడు వేలుకు విష్ణు చక్రాన్ని అటాచ్ చేస్తారు. చూస్తున్నాం, చాలా ఇంపార్టెంట్ పనులు నడుస్తున్నాయి. ఫినిషింగ్ వర్క్లు ఇవన్నీ యాక్చువల్గా విష్ణుమూర్తికి విష్ణు చక్రం అటాచ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మనం అక్కడ కేతు విగ్రహం దగ్గర చూసినాము, పంచ మీద అంచు అంతా కూడా ధోతి మీద అంచు విడిగా తయారు చేసి అటాచ్ చేసారు. ఇక్కడనేమో ఇప్పుడు చూస్తున్నాం కదా విష్ణు చక్రం అటాచ్ చేసారు. ఇట్లా కొన్ని సూక్ష్మంగా తయారు చేసి ప్రత్యేకంగా డిజైన్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా విడిగా తయారు చేసి అటాచ్ చేస్తున్నారు. ఇట్లా మనం జూమింగ్ చేసి చూడొచ్చు. నగలు కూడా చాలా అద్భుతమైన డిజైన్లు వచ్చినాయి. శివుడికి నగలు అంటే ఏముంటాయి, కంఠాభరణం, పాము, రుద్రాక్షమాల, అవి కూడా చాలా లైవ్లీగా ఉన్నాయి. వాటికి రంగులు వేసిన తర్వాత నిజమైన రుద్రాక్షల్లాగా, ఆ పాము అయితే నిజమైన పాము లాగా జీవం ఉట్టిపడే విధంగా మనకు కనబడతాయి. అమ్మవారు అసలు మనం ఈ నగలు డిజైన్స్ అన్నీ కూడా చాలా జూమింగ్ చేసి చూస్తున్నాము. అసలు కాళ్ళు, తర్వాత ఫింగర్స్ అంత లైవ్లీగా ఉన్నాయి చూడండి. సో ఇట్లా మనకు ఓవరాల్గా వర్క్స్ అన్నీ కూడా తుది దశకు చేరినాయి. రంగుల పనులు ఇంకొక 10 రోజులు జరుగుతాయి. తర్వాత మనకు ఖైరతాబాద్ పెద్ద గణేశుడు అద్భుతమైన రూపం మనకు దర్శనం ఇవ్వబోతున్నది. ఖైరతాబాద్ పెద్ద గణేశుడి విగ్రహం నిర్మాణం జరుగుతున్న సమయంలో పనుల వైపు పూర్తి దశకు చేరుకున్నాయి. ఇక్కడ కట్ చేయండి. ఖైరతాబాద్ పెద్ద గణేశుడి విగ్రహం చకచక సిద్ధమవుతున్నది. ఈ విగ్రహ పనుల్ని చూడడం కోసం ఈ దారిలో వెళ్ళే వాళ్ళంతా ఇక్కడ ఆగి చూస్తున్నారు. చాలామంది ఫోటోలు దిగుతున్నారు. అదేవిధంగా కొంతమంది అయితే దండం పెట్టుకొని పోతున్నారు. ఆల్రెడీ విగ్రహం ఒక దశకు వచ్చింది కాబట్టి స్వామివారిని దర్శనం చేసుకొని పోతున్నారు. ఇట్లా మనకు ఇంకొక 10 రోజులు అయితే మొత్తం రంగులు పూర్తయిన స్వామివారి దివ్యమంగళ రూపం మనకు దర్శనం ఇవ్వబోతున్నది. మనం ఇంకా రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని తెలుసుకుందాం. మళ్ళీ వేరే వీడియోలలో ఎప్పటికప్పుడు ఇక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయి, ఏ దశకు చేరుకున్నాయి అనే విషయాలన్నీ కూడా మనం వేరే వీడియోలలో అప్డేట్స్ తెలుసుకుందాం.